తపోకాల ధ్యానాంశములు. పవిత్ర శనివారం. నిరీక్షణతో కూడిన మౌనం. సువార్త వాక్యం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు సమాధి నుండి లేచెను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనము. ఆత్మీయ సందేశం. ఈరోజు సమాధి నిశ్శబ్దంగా ఉంది. క్రీస్తు శరీరం సమాధిలో విశ్రమిస్తోంది. కానీ ఆయన ఆత్మ పాతాళంలోని ఆత్మలకు విముక్తిని కలిగిస్తోంది. ఇది నిరాశతో కూడిన మౌనం కాదు, నిరీక్షణతో కూడిన మౌనం. చీకటి ఎంత దట్టంగా ఉన్నా వెలుగు రేఖలు రాక తప్పదు. మన జీవితంలో కూడా శ్రమలనే శనివారం ముగిసి సంతోషం అనే ఆదివారం తప్పక వస్తుంది. ప్రార్థనతో, జాగరణతో ఆ పునరుత్థాన క్రీస్తు రాక కోసం వేచి ఉందాం. ప్రార్థన. జీవాధిపతి అయిన దేవా, ఈ పవిత్ర శనివారమున మేము మౌనంగా మీ సమాధి చెంత ధ్యానిస్తున్నాము. గోధుమ గింజ మట్టిలో చనిపోయి అనేక ఫలాలను ఇచ్చినట్లు మీ మరణం ద్వారా మాకు నూతన జీవాన్ని ప్రసాదించారు. ప్రభువా, మా జీవితాల్లో ఉన్న చీకటిని, నిరాశను పారద్రోలండి. మరణాన్ని జయించి లేచిన మీ శక్తి మాలోని పాపపు అలవాట్లను చంపి మమ్మల్ని నూతన వ్యక్తులుగా మార్చునుగాక. రేపు ఉదయించబోయే ఈస్టర్ వెలుగు మా హృదయాలను, మా గృహాలను ఆనందంతో నింపునుగాక. మేము విశ్వాసములో స్థిరముగా ఉండి మీ పునరుత్థాన సాక్షులుగా జీవించేలా ఆశీర్వదించండి. ఆమెన్. ఈ శనివారం నిరీక్షణతో ఉన్నది దేవుని లోకం. సమాధిలో నిదురించెను జీవదాతుడు. పునరుత్థానపు వెలుగుకై ఈ ఎదురు చూపు. మరణపు చీకటి కమ్మిన వేళలో విశ్వాసముతో ఉన్నది పరిశుద్ధ సభ. నిశ్శబ్దమైనది ఈ శనివారం. నిరీక్షణతో ఉన్నది దేవుని లోకం. కల్వరి గిరిలో ముగిసిన యాగం, సమాధి వద్ద కావలి కాసిన లోకం. మౌనంగా ఏడ్చెను మరియమ్మ తల్లి, కన్నీటితో నిండెను శిష్యుల కళ్ళు. కల్వరి గిరిలో ముగిసిన యాగం, సమాధి వద్ద కావలి కాసిన లోకం. మౌనంగా ఏడ్చెను మరియమ్మ తల్లి, కన్నీటితో నిండెను శిష్యుల కళ్ళు. కానీ ఆ శోకము శాశ్వతము కాదుగా, మూడవ
ఉదయించునుగా. నిశ్శబ్దమైనది ఈ శనివారం, నిరీక్షణతో ఉన్నది దేవుని లోకం. సమాధిలో నిదురించెను జీవదాతుడు, పునరుత్థానపు వెలుగుకై ఈ ఎదురు చూపు. పాతాళమునకు దిగి వెళ్ళెను రక్షకుడు, బందీలుగా ఉన్న ఆత్మలను విడిపించెను. రాయి దొర్లించి ముద్రలు వేసిన ఆ దేవుని శక్తిని ఎవరు ఆపలేరుగా. పాతాళమునకు దిగి వెళ్ళెను రక్షకుడు, బందీలుగా ఉన్న ఆత్మలను విడిపించెను. రాయి దొర్లించి ముద్రలు వేసిన ఆ దేవుని శక్తిని ఎవరు ఆపలేరుగా. సమాధిని గెలిచి ప్రాణముతో లేచును, మరణపు ముల్లును ఆయన విరిచివేయును. రాత్రి గడిచిపోవును, వెలుగు ఉదయించును. నిరీక్షణతో వేచియుందా. Experience spiritual growth with the Jeevadhara app and test your faith with the Bible Quiz app. Available now.